టెక్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? శ్రీకాంత్ టెక్ వైబ్స్కి స్వాగతం. మనకి తెలుసు రీసెంట్గా రిలీజ్ అయిన నథింగ్ ఫోన్ 3 అనేది క్లిక్ అవ్వలేదని కూడా తెలుసు. నథింగ్ ఫోన్ 3 యొక్క ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఎవరికి నచ్చలేదని తెలుసు. బ్యాక్ సైడ్ మనకి కెమెరా డిజైనింగ్ చూసుకున్న, దాని సెగ్మెంట్ చూసుకున్న, దాని డిజైనింగ్ చూసుకున్న ఏం నచ్చలేదని కూడా తెలుసు. అండ్ గ్లిఫ్ లైట్స్ అనేది తీసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి పెట్టారు, అది కూడా ఏం బాగాలేదు. జస్ట్ టైం పాస్కి అని చెప్పేసి ఫోన్ చూడడానికే మనకు టైం ఉండదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫోన్ చూసేది యాప్స్ యూజ్ చేయడానికి కాకుండా మళ్ళీ ఫోన్ బ్యాక్ సైడ్ మ్యాట్రిక్స్ తెచ్చి మళ్ళీ మ్యాట్రిక్స్ నుంచి అదంతా చేశారు. నాకు తెలిసి ప్రీవియస్ నథింగ్ ఫోన్స్కి కానీ ఈ ఫోన్కి కానీ పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఆ మ్యాట్రిక్స్ అనేది ఒకటి పెట్టారు ఇందులో, లైట్స్ అనేవి తీసి, అది తప్పించి ఇందులో ఏమీ లేదు. దాని మించి మంచి అంటే ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పారు, కానీ ఫ్లాగ్షిప్ లాగా ఇప్పుడు మంచి చిప్ సెట్ కానీ, మంచి కెమెరాస్ కానీ, మంచి దానికి ఐపీ రేటింగ్ కానీ, వాటర్ రెసిస్టెన్స్ ఐపీ రేటింగ్ కానీ, దానికి ఇచ్చిన డిస్ప్లే ప్రొటెక్షన్కి ఇచ్చిన గ్లాస్ అనేది కానీ, అండ్ వీళ్ళు ఏది కూడా మంచి ఫ్లాగ్షిప్ అనేది తీసుకురాలేదు. సో మనందరికి తెలిసింది నథింగ్ ఫోన్ గురించి ఇంకా ఏం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, దాని గురించి వదిలేసి. బట్ వాళ్ళ ప్రైస్ అనేది కూడా చాలా అగ్రెసివ్, 80,000 పెట్టారు. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే 80,000కి నథింగ్ ఫోన్ 3 కాకుండా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయి అంటే 80,000కి అవేంటో నేను చెప్తాను. మనకి ఐఫోన్ దగ్గర నుంచి ఐఫోన్, శాంసంగ్, అండ్ అలాగే ఐఫోన్ ఏంటి, శాంసంగ్ ఏంటి, రెడ్మీ ఏంటి, వివో ఏంటి, ఓప్పో ఏంటి, షామీ ఏంటి, వీటన్నిటిలో నుంచి ఒక ఫోన్ అయితే నేను తీసుకొచ్చి మీకు అయితే చూపిస్తున్నాను. అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఉన్న ఫోన్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. 80,000 లోపు పెడుతున్నాం అంటే ఖచ్చితంగా మంచి చిప్ సెట్లు ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి. కనీసం నథింగ్ వాళ్ళు ఆ చిప్ సెట్ కూడా ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకు 400 సబ్స్క్రైబర్స్ వరకు అయిపోయారు. ఇంకొక 550-600 సబ్స్క్రైబర్స్ అయితే ఆటోమేటిక్గా 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఇంకా తర్వాత మానిటైజేషన్ అయిపోద్ది. ఆ తర్వాత గివ్అవేస్ అని, అన్బాక్సింగ్స్ అని. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదే పెద్ద మోటివేషను. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు ఇంకా నేను వీడియోస్ చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్లో ఉంటుంది అబ్బా. కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 80,000 రూపాయలు పెట్టి మనం నథింగ్ ఫోన్ 3 తీసుకునేదానికన్నా మనకి ఐఫోన్ తీసేసుకోవడం బెస్ట్. ఐఫోన్ మనకి 73,000 రూపాయలకే వచ్చేస్తుంది, ఐఫోన్ 16 అనేది. సో దీని ఫీచర్స్ గురించి అయితే మనం చూసుకుందాం. అండ్ A18 బయోనిక్ చిప్ అయితే ఇందులో వస్తుంది అనమాట. అండ్ కెమెరాస్ గురించి చూసుకున్నట్లయితే మనకి 48+12 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీ విషయానికి వస్తే 3561 mAh బ్యాటరీ అయితే వస్తుంది మనకి, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇవి దీని ఫీచర్స్ అయితే మనకి 73,000 పెట్టుకుంటే మనకి ఇది వస్తుంది. అండ్ అలాగే 83,500 ఒక 3,500 నథింగ్ ఫోన్ 3 కంటే ఎక్కువ పెట్టుకుంటే మనకి యాపిల్ ఐఫోన్ 16 ప్లస్ అనేది అయితే వస్తుంది అనమాట మనకి. అది కూడా సేమే, కాకపోతే కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ 4671 mAh బ్యాటరీ అనేది దానికి ఉంటుంది అనమాట, 83,000. సో ఇవి యాపిల్ నుంచి అయితే మనం తీసుకొచ్చి కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాపిల్ ఐఫోన్ 16 కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, 53,600 పడుతుంది మనకి. శాంసంగ్ గెలాక్సీ S25 అయితే తీసుకోవచ్చు. 1,000 ఎక్స్ట్రా వేసుకుంటే, 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా 1,000 ఎక్స్ట్రా పే చేసుకుంటే చక్కగా ఆరామ్సే మనకి శాంసంగ్ గెలాక్సీ S25 వచ్చేసింది, ఆరామ్సే వాడుకోవచ్చు. దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ వచ్చేసరికి మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పుడు మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే 50+12+10 మెగాపిక్సెల్స్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్. అండ్ ఫ్రంట్కి వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్స్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ 4000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 కాకుండా మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మనకి ఎంత క్లిక్ అయిందో మనకు తెలుసు, ఎంత పాపులర్ కూడా మనకు తెలుసు. ఆ ఫోన్ కూడా మనకు తీసుకోవచ్చు. అండ్ 84,360 ఎంత ఉంది మనకి, 4,600 ఎంతో పడుద్ది మనకి, రౌండ్ ఫిగర్ 5,000 వేసుకోండి, 85,000. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనకి చిప్ సెట్ అనేది మారింది, స్నాప్డ్రాగనే, కాకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు మనకి కెమెరా సెటప్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ ప్లస్ 50+12+10 మెగాపిక్సెల్స్ అయితే ఇందులో వస్తుందంట. 4 కెమెరా సెటప్ మనకి 200 మెగాపిక్సెల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. 5,000 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఇందులో మనకి 6.8 inch డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో అయితే మనకి చూడడానికి వచ్చింది. అండ్ 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకునే కన్నా OnePlus 13 అండ్ అలాగే OnePlus 13s ఈ 2 ఫోన్స్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు.
వన్‌ప్లస్ నుంచి మనకి. అండ్ వన్‌ప్లస్ 13 అనేది మనకి 69,997 రూపీస్ అయితే పడుతుంది. రూ. 3 తక్కువ 70,000 అనమాట. 70,000 రూపీస్‌లో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే వస్తుంది. మనకి వన్‌ప్లస్ 13 అండ్ అలాగే వన్‌ప్లస్ 13 కూడా రెండు కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తోనే వస్తాయి అనమాట. సో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెటే కాకుండా మనకి ఇందులో 12 జీబీ ర్యామ్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ 50 మెగా పిక్సెల్స్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇందులో మనకి వన్‌ప్లస్ 13కి అయితే ఉందన్నమాట. వన్‌ప్లస్ 13s అయితే ఓన్లీ డ్యూయల్ కెమెరా అనమాట. 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. మనకి వన్‌ప్లస్ 13కైనా వన్‌ప్లస్ 13s సరే. అండ్ అలాగే ఫ్రంట్కి వచ్చేసి 32 మెగా పిక్సెల్స్ అనమాట. బోత్ రెండింటికి వన్‌ప్లస్ 13 అండ్ వన్‌ప్లస్ 13s కూడా బోత్ రెండింటి కూడా మనకి ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసి 32 మెగా పిక్సెల్స్ అయితే కెమెరా అనేది ఇందులో ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ వన్‌ప్లస్ 13కి మనకి 6000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్, 6.82 ఇంచ్ AMOLED డిస్ప్లే అనేది మనకి వన్‌ప్లస్ 13లో అయితే చూడడానికి అనేది వస్తుంది అనమాట. అండ్ అలాగే వన్‌ప్లస్ 13sలో అయితే మనకి బ్యాటరీ కొంచెం స్లైడ్ తక్కువ, 5850 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ ఛార్జర్ అనమాట. అండ్ మనకి వన్‌ప్లస్ 13sలో మనకి 6.32 ఇంచ్ ప్రో XDR LTPO డిస్ప్లే అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇది 54,998 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. మనం 55,000 రూపీస్లో అనుకోవచ్చు మనం వన్‌ప్లస్ 13s. ఇది వన్‌ప్లస్ 13 అండ్ వన్‌ప్లస్ 13s 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా మనం IQ13 5G అయితే తీసుకోవచ్చు అనమాట. IQ13 మనకి హైయెస్ట్ ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు. ఓన్లీ 59,999 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అండ్ 60,000 ఇది ₹1 తక్కువ. సో ఇందులో మనకి ఫీచర్స్ వచ్చేసప్పటికి మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. విత్ హైయెస్ట్ ర్యామ్ వేరియంట్ 16 GB ర్యామ్. అండ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ అప్పటికి వచ్చి మనకి 512 GB స్టోరేజ్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా. అండ్ అలాగే ఫ్రంట్ మనకు వచ్చేసి మనకి 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా అయితే ఇందులో ఉంటుంది అనమాట. విత్ 6000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం ఇందులో చూసుకుంటే 6.82 ఇంచ్ AMOLED డిస్ప్లే LTPO AMOLED డిస్ప్లే అయితే మనకి వన్‌ప్లస్ 13లో అయితే వస్తుంది అనమాట. ఇది 60,000 మనకి 59,999 రూపీస్, ₹60,000 మనం కన్సిడర్ చేయాల్సిన ఫోన్ అనమాట మనకి ఐక్యూ నుంచి. 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా మనకి IQ Neo 10 అయితే తీసుకోవచ్చు 40,999 రూపీస్ పెట్టి. 41,000 మనకి 41,000లో మనం IQ Neo 10 అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మనకి చిప్సెట్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట మనకి ఇందులో. అండ్ అలాగే మనకి కెమెరాస్ విషయం చూసుకున్నట్లయితే మనకి 50+8 మెగా పిక్సెల్స్ బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి 32 మెగా పిక్సెల్ కెమెరా. అండ్ అలాగే ఇందులో మనకి హైయెస్ట్ బ్యాటరీ అనమాట 7,000 mAh బ్యాటరీ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. విత్ 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అలాగే 6.78 ఇంచ్ అనేది AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే IQ Neo 10లో అయితే మనం చూడొచ్చు అనమాట. 80,000 పెట్టి మనం నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా మనం రియల్మీ GT 7 అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి రియల్మీ GT 7 Pro అయితే మనం తీసుకోవచ్చు. అండ్ 55,999 రూపీస్కి అయితే ఉందన్నమాట మనకి GT 7 Pro. ఇది మనకి 56,000 అనమాట, ₹1 తక్కువ. సో ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే వస్తుంది. మనకి హైయెస్ట్ ర్యామ్ వేరియంట్ 16 GB ర్యామ్ వేరియంట్. అండ్ అలాగే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి ఇది 50+8 మెగా పిక్సెల్ కెమెరా అయితే మనం ఇందులో చూసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ మనకి ఇందులో 5800 mAh విత్ 120 వాట్స్ సూపర్ ఛార్జర్ అనేది కూడా ఇచ్చారన్నమాట. అండ్ మనకి 6.72 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే అనేది కూడా మనం ఇందులో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఒకసారి కన్సిడర్ చేయండి. 80,000 పెట్టి మనం నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా మనం Xiaomi 15 అనేది మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది 64,998 రూపీస్. అంటే మనకి 65,000 అనమాట, ₹65,000, ఒక ₹2 తక్కువ. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకి 12 GB ర్యామ్. అండ్ అలాగే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అనమాట. కెమెరా సెటప్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ 50+50+50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇందులో మనకి 5240 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది విత్ 90 వాట్స్ హైపర్ ఛార్జర్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. డిస్ప్లే వచ్చేసి మనకి 6.36 ఇంచ్ OLED LTPO OLED డిస్ప్లే అయితే ఇందులో ఇవ్వడం అనేది మనకి జరిగిందనమాట. ఇది Xiaomi, ఒకసారి కన్సిడర్ చేయండి దీన్ని కూడా.
80,000 పెట్టి మనం నథింగ్ ఫోన్ 3 తీసుకునే బదులు మనం వివో ఎక్స్ 200 అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి 65,999 రూపీస్ అయితే పడుతుంది. అంటే మనకి 66,000 ఒక రూపాయి తక్కువ. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ కాదు మీడియాటెక్ చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ అయితే ఇందులో మనకు వస్తుంది. విత్ 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ అయితే ఇందులో మనకు వస్తుంది. సో విత్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50+50+50 మెగాపిక్సెల్ విత్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి. అండ్ అలాగే 5800 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి. విత్ 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే కూడా ఇందులో మనకి వివో ఎక్స్ 200 అయితే చూసుకోవచ్చు. ఇది మనకి వివో నుంచి ఉన్నదైతే. అండ్ నెక్స్ట్ ఫోన్ అయితే చూద్దాం. అండ్ అదే వివో నుంచి మనకి వివో ఎక్స్ 200 ప్రో కూడా ఒకసారి మీరు చూడొచ్చు. కాకపోతే ఇది 80,000 దాటేసిద్ది. 86,990 రూపీస్ 87,000గా ఉందన్నమాట. ఒక 7,000 డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే కెమెరా ఇందులో మనకి 200 మెగాపిక్సెల్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వివో ఎక్స్ 200 కన్నా మన ట్రిపుల్ కెమెరా సెటప్ 50 మెగాపిక్సెల్స్ ఉంది కదా, ఇందులో మనకి 200 మెగాపిక్సెల్స్ అయితే ఇంక్లూడ్ అయ్యిద్ది అనమాట. సో దానికి దీనికి ఇది ఒకటే వేరియన్స్, ఇంకోటి ఏమి ఉండదు. మేబీ వివో ఎక్స్ 200 తీసుకునే వాళ్ళు వివో ఎక్స్ 200 ప్రో అయితే తీసుకోవడానికి అయితే చూడండి కెమెరా పరంగా అయితే. సో ఇది వివో నుంచి ఉన్నది. సో నెక్స్ట్ ఫోన్కి అయితే వెళ్దాం. అండ్ లాస్ట్ ఫోన్ గైస్, మనం 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 తీసుకునే దానికన్నా మనం ఓపో ఫైండ్ ఎక్సైట్ అనేది తీసుకోవచ్చు మనం. ఇది మనకి 74,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి 75,000. ఇందులో మనకి సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ వస్తుంది. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ అయితే ఇందులో మనకి వస్తుంది. విత్ హైయెస్ట్ ర్యామ్ వేరియంట్ 16 GB ర్యామ్ అండ్ అలాగే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇందులో వస్తుంది అనమాట. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి బ్యాక్ కెమెరా 50+50+50 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇందులో మనకు ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి బ్యాటరీ వచ్చేసి 5630 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ అయితే ఇందులో మనకి ఉంటుంది అనమాట. అండ్ మనకి 6.59 ఇంచ్ ప్రో XDR LTPO డిస్ప్లే కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఇది గైస్ మనకి ఈ ఫోన్స్ అన్నీ కూడా మనం నథింగ్ ఫోన్కి బదులుగా అయితే తీసుకోవచ్చు 80,000 లోపల. అండ్ శాంసంగ్ ఫోన్స్ మాత్రమే మనకి 80,000 పైన అయితే ఉన్నాయి అనమాట. మనం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అండ్ అలాగే శాంసంగ్ గెలాక్సీ S20 ఈ రెండే నేను చెప్పాను. అది కూడా మనకి ఏంటంటే నథింగ్ ఫోన్ 3 అనేది హైయెస్ట్ ర్యామ్ వేరియంట్ వచ్చినప్పుడు హైయెస్ట్ ర్యామ్ వేరియంట్లో మనకి 90,000 అయితే ఉందన్నమాట. సో అందుకని నేను ఆ రెండింటిని కూడా నేను కన్సిడర్ చేసి చెప్పాను 90,000 లోపల అన్నట్టుగా. 80,000 లోపల అయితే ఇవి ఫ్రెండ్స్ మనకి ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ గైస్, వీడియో నచ్చుతున్నట్లయితే మీకు నేను చెప్పేది దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే మనం ఆల్రెడీ 400 సబ్స్క్రైబర్స్ అయితే